ఆది కాండము 20వ అధ్యాయంలోనికి మనం వచ్చాము గనక 20వ అధ్యాయాన్ని మనము చదువుకొని 20వ అధ్యాయంలో ఉన్నటువంటి సత్యాలను మనము ఈ సమయం మందు జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయము మొదటి వచనాన్ని ఈ సందర్భంలో చదువుదామండి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య బాలుడికి మనం ముందుకు వెళ్దాం. స్తోత్రమునైనా ప్రేమల తండ్రి, కృపల దేవందరమునైనా ఇంతవరకునైనా పాటలు ఎందుకు తోడుగొన్నారు. అటు రీతిగానే ప్రభు వాక్య భాగంలో కూడా మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించండి. ఇదిగోనైనా చదవబడినటువంటి ఆది కాండము 20వ అధ్యాయాన్ని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి విరిచి నీ బిడ్డలమైన మా అందరికీ పంచిపెట్టండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ వెనకల చెవులు, గ్రహింపగల హృదయం, అంగీకరించే మనసు, ఆనందించే ఆత్మను దయచేయండి నైనా. అలాగే ప్రభు నిలబడిన దాసును మరుగుపరిచి దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడమని సమయాన్ని, స్థలాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, 20వ అధ్యాయంలో మరి దేవుడు మన కొరకు వ్రాయించి ఇచ్చినటువంటి ఆది కాండము 20వ అధ్యాయంలో అబ్రహాము గారి యొక్క జీవిత చరిత్ర మరి ఇంకను మరి ముందుకు సాగుతుంది కనుక 20వ అధ్యాయంలోకి వచ్చాము. అబ్రహామును దేవుడు పిలిచిన తర్వాత అబ్రహామును దేవుడు చెప్పాడు, నువ్వు నేను చూపించే దేశానికి నీవు బయలుదేరిరా అన్నాడు. ఏ దేశమో అబ్రహాముకు తెలియదు. అలాగే చెప్పినటువంటి దేవుడు కూడా ఏ దేశానికి అబ్రహాము వెళ్ళాలో కూడా అబ్రహాముకు తెలియచేయలేదు. కానీ నీవు బయలుదేరిరా అన్నటువంటి ఒక మాటను అబ్రహాము విని ఆ మాట ప్రకారం అబ్రహాము లేచి దేవుడు చెప్పే చోటుకి వెళ్ళడానికి ఇష్టపడి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో లేఖన భాగాల్లో మనం చూస్తాం. అయితే 20వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అబ్రహాము ఆ గుడారాలు వేసుకుంటూ దేవుడు చూపించిన ప్రతి ప్రాంతంలోనికి అబ్రహాము వెళ్తున్న సత్యాన్ని ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అబ్రహాము అక్కడ నుంచి దక్షిణ దేశంకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు గుడారము వేసుకుని జీవించినట్లుగా వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము గుడారాలు వేసుకుంటూ ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఆఖరికి ఇక్కడ మనం చూసినట్లయితే గెరారు అనేటువంటి ప్రదేశానికి వచ్చినట్లుగా మనము చూస్తున్నామండి. 2వ వచనం మనం చూస్తే అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజు అయిన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను. ఇక్కడ ఒక చిన్న సమస్య రాబోతుందని అబ్రహాము గారు ఎరిగి ఉండి అబ్రహాము గారు తన భార్య అయినటువంటి శారాయితో ఒక మాట చెప్పాడు, అమ్మా మనం వచ్చినది అన్యుల దేశానికి వచ్చాము, గెరారు ప్రాంతానికి వచ్చాము. ఈ ప్రాంతపు జనులు మంచివారు కాదు. ఈ ప్రాంతపు జనులు అన్యులు గనుక వారికి దేవుడు అంటే అసలు ఇష్టం లేదు గనుక దేవుడి మాట అంటే వారికి తెలియదు గనుక రాజు మంచివాడే కానీ రాజు పరిపాలిస్తున్నటువంటి పరిపాలకులలో చాలా మంది దుష్టులు, దుర్మార్గులు ఉంటారు కనుక అటువంటి దుష్ట ప్రాంతానికి మనం వచ్చాము. నువ్వు చాలా అందంగా ఉంటావు గనుక నీ అందాన్ని బట్టి వీళ్ళు నన్ను చంపి నిన్ను తీసుకుని వెళ్తారేమో కనుక నువ్వేం చేస్తావంటే నేను నీ అన్నని చెప్పు, నీవు నాకు చెల్లెలని నేను చెప్తాను. ఈ యొక్క ప్రమాదాల నుంచి మనం తప్పించుకుంటూ దేవుడు చూపించే దేశానికి, దేవుడు నడిపించే దేశానికి మనం వెళ్ళాలి కదా అని చెప్పి అబ్రహాము ఒక రాత్రి తన భార్య అయినటువంటి శారమ్మ గారితో ఒక మాట చెప్పాడు, నువ్వు నన్ను అన్నయ్య అని పిలువు, నేను నిన్ను చెల్లెలని చెప్తాను. ఎవరన్నా అడిగితే, ఎవరన్నా అడగకపోతే గొడవేమి లేదు అని అబ్రహాము గారు శారాను బట్టి ఒక మాటను ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక ఆ ప్రాంతానికి గెరారు ప్రాంతానికి వెళ్ళినప్పుడు అబ్రహాము యొక్క సంతానాన్ని, అబ్రహాముతో వచ్చినటువంటి బంధువులను, అలాగే పనివారిని అందరినీ చూశారు. ఎవరు? గెరారు ప్రాంతంలో ఉన్నటువంటి వారు.
ప్రాంతంలో ఉన్న వారు చూసి ఏం చేశారంటే గెరారు రాజుకు కబురు పంపించారు. ఎందుకంటే ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు దగ్గరికి వేగుల వారు చాలా మంది ఉంటారు, రాజుకి సమాచారము పంపించేవారు చాలా మంది ఉంటారు. ఈ రోజున ముఖ్యమంత్రి గారికి చాలా మంది సలహాదారులు ఉంటారు. ముఖ్యమంత్రికి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దేశాల్లో, ప్రదేశాలలో, ప్రాంతాలలో, పట్టణాల్లో జరుగుతున్న ప్రతి సమావేశాన్ని, ప్రతి సమస్యను ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అనేక మంది వార్తాహరులు ఉంటారు. ఇప్పుడు పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులు జారవేస్తారు. అప్పుడు పోలీసులు లేరు కనుక సైనికులే ఆయా ప్రాంతాల్లో ఉండి రాజు దగ్గరికి సమాచారాన్ని పంపించేవారు. ఎప్పుడైతే అబ్రహాము తన భార్యను తీసుకుని, తన సంపదను తీసుకుని, సేవకులను తీసుకుని గెరారు ప్రాంతానికి వచ్చి గుడారం వేసుకుని జీవిస్తున్నాడో, అబ్రహాముకు వచ్చినటువంటి ఆ యొక్క సంపదలను, అబ్రహాముతో వచ్చిన పనివారిని ఈ గెరారు ప్రాంతంలో సైనికులు చూసి రాజుగారికి సమాచారం ఇచ్చారు. ఏమని? రాజుగారు మన ప్రాంతానికి ఒక కొత్త కుటుంబము, కొత్త జంట నివసించడానికి వచ్చారు. వారిలో ఒక వ్యక్తిని చూస్తాను నేను, అబ్రహాము గారని. ఆమె భార్య, ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు చాలా అందమైనది, చాలా సుందరమైనది. అతను చెప్పాడు ఈమె నా చెల్లెలని. ఆమె కూడా చెప్పింది ఇతడు నాకు అన్నగారని. కనుక నీవు ఆమెను వివాహం చేసుకుంటే బాగుంటుంది అని రాజు దగ్గరికి వెళ్ళి వీరు సమాచారాన్ని అందించారు. ఎవరు? సైనికులు అందించారు. సైనికులు సమాచారం అందించినప్పుడు రాజు కూడా ఇష్టపడ్డాడు, అందంగా ఉందన్నాడు. ఆ వ్యక్తికి చెల్లెలు కనుక ఆమెను మనం వివాహం చేసుకుని అతనికి ఏదైనా ఎంతో కొంత మనం డబ్బు ఇవ్వచ్చు, ఆమెకు కూడా వివాహం ఎలాగా చేయాలి కదా ఆ అన్నగారు అని రాజు ఆలోచించి ఏం చేశాడంటే సైనికుల చేత, సేవకుల చేత సారమ్మ గారిని పిలిపించుకుని రాజ్యానికి గెరారు రాజు తీసుకుని వెళ్ళాడు. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి సంగతి, ఆ గెరారు రాజు ఎవరంటే అబీమెలెకు రాజు. అయితే ఇక్కడ చిన్న సమస్య వచ్చింది. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ ప్రాంతపు దుష్టులు, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు మంచివారు కాదని అబ్రహాం ఏదైతే ఒక చిన్ని అబద్ధం ఆడమన్నాడో సారమ్మని, చిన్న అబద్ధం అబ్రహాం ఆడాడో, ఈమె నా చెల్లెలని అబ్రహాం చెప్పాడు, ఇతను నా అన్నని సారమ్మ కూడా చెప్పింది. కనుక ఈ మాటలను బట్టి రాజుగారి దగ్గర సమాచారం ఏమైంది, వెళ్ళింది. ఒక అన్న ఒక చెల్లెలు మన దేశానికి కాపురం ఉండడానికి వచ్చారు, నివసించడానికి వచ్చారు. ఆమె చాలా అందగత్తి కనుక రాణిగా ఉండడానికి ఆమె అర్హతలు ఉన్నటువంటి అందమైనటువంటి సుందరి కనుక నువ్వు తీసుకుని వచ్చి రాణిగా చేసుకుంటే బాగుంటుందని రాజుగారికి సమాచారం చెప్పారు. ఎవరు? ఈ ప్రజలు, సైనికులు, సేవకులు అందరూ కూడా. అప్పుడు రాజుగారు ఏం చేశాడు, అబీమెలెకు రాజు సారమ్మని తీసుకుని రమ్మని సైనికులు చెప్తే ఈ సారమ్మని తీసుకుని వెళ్ళి రాజ్యభవనంలో ఉంచారు. ఇది జరిగినటువంటి సంగతి. 2వ వచనంలో మనం చూసినప్పుడు గెరారు రాజు అయిన అబీమెలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకునేను అని ఇక్కడ బైబిల్ వాక్యం రాయబడింది. ఎందుకు చేర్చుకున్నాడు అన్న దానికి కారణం ఏం చూస్తాం మనం. ఈమె నా చెల్లెలని అబ్రహాం చెప్పాడు, ఇతను నా అన్నయ్యని సారమ్మ కూడా చెప్పింది. రాజుగారి యొక్క ఉద్దేశం ఏంటి? వీరిద్దరు అన్నా చెల్లెలు కాబట్టి అతని చెల్లెల్ని నేను వివాహం చేసుకుంటే రాణిగా ఉంటుంది, అతనికి కొన్ని కానుకలు, కొన్ని వజ్రాలు, కొన్ని బంగారము, కొంత పొలాన్ని కూడా ఇవ్వచ్చు అని రాజుగారు అనుకున్నాడు. రాజుగారి ఉద్దేశము తప్పు కాదు, రాజుగారి యొక్క ఉద్దేశము తప్పు కాదు. కానీ అబ్రహాము ఉద్దేశం కూడా తప్పు కాదు. అబ్రహాము కూడా ఎందుకు చెప్పాడు? ఇక్కడ ప్రజలు మంచివారు కాదు కనుక, ఈ ప్రజలు చాలా దుష్టులు కనుక, దుర్మార్గులు కనుక సారమ్మను బట్టి అబ్రహాం గారిని చంపి సారమ్మను తీసుకుని వెళ్తారని ఉద్దేశంతోను, భర్త అయితే చంపుతారని అక్కడ ఉంటే ప్రజలు అనుకుంటూ ఉండగా విని అబ్రహాం గారు చెప్పినటువంటి మాటను మనము ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. అయితే అబ్రహాం గారికి ఒక సమస్య ఇక్కడ వచ్చి పడింది. ఏ సమస్య అది? సారమ్మ గారిని రాజుగారు తీసుకెళ్ళాడు. ఎవరైనా సైనికులు తీసుకుని వెళ్తే, ఎవరైనా ప్రజలు తీసుకువెళ్తే రాజు దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్పుకోవచ్చు, రాజుని అడగవచ్చు, రాజుగారు మీ సైనికులు ఉన్నటువంటి మీ సేవకులు నీవు పరిపాలిస్తున్న ప్రజల్లో మన భార్య అయినటువంటి సారమ్మను తీసుకెళ్లారు కనుక విడిపించేవ్వండి అని రాజుగారితో చెప్పవచ్చు. కానీ రాజే తీసుకుని వెళ్తే ఎవరితో చెప్తాం మనం? పరిపాలించేవాడు, కాపాడేవాడు వాడే తీసుకుని వెళ్తే ఇంకెవరితో చెప్తాము? ఎవరితో చెప్పడానికి అవకాశము ఉండదు. కనుక అబ్రహాము గారు మాత్రం ఈ విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ మొదలు పెట్టారు. 3వ వచనం చూడండి. అయినను రాత్రి వేళ, 3వ వచనం చూడండి, అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ సమస్యను బట్టి, ఈ కష్టాన్ని బట్టి అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు 3వ వచనం చూస్తే, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు
రాజు అయినటువంటి అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమి అని దేవుడు దర్శనములో అబీమెలెకుతో మాట్లాడుతాం మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఏమని మాట్లాడుతున్నాడు? ఓయ్ అబీమెలెకు, నీవు నీ ఇంట చేర్చుకున్నటువంటి స్త్రీ ఎవరో తెలుసా? ఒక పురుషునికి భార్య. నువ్వేమనుకున్నావు? అతనికి చెల్లెలని నువ్వు అనుకున్నావు. నీ సేవకులు కూడా చెల్లెలని చెప్పారు, నీ పనివారు కూడా చెల్లెలని చెప్పారు, అక్కడున్న ప్రజలందరూ కూడా చెల్లెలనే చెప్పారు కనుక నువ్వు తీసుకుని వచ్చావు, దానికి తప్పే లేదు. కానీ ఆమె ఒక పురుషునికి భార్య. చూడండి, ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తం నువ్వు ముట్టుకుంటే చచ్చిన వాడివే సుమా అని చెప్పాడు. 4వ వచనం చూడండి. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువ ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా అని దేవునితో చెప్తూ ఒక మాట అంటాడు 5వ వచనంలో. ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నా అన్నాను కదా, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, దేవా, ఈ విషయంలో నా తప్పిదమే మాత్రం ఏం లేదు. నేను యథార్థ హృదయంతో చేశాను, యథార్థ హృదయంతో చేశాను, నా తప్పిదేం లేదు. ఆమె కూడా నా అన్నయ్యని చెప్పింది, ఇతడు కూడా నా చెల్లెలని చెప్పాడు, నా ప్రజలు కూడా అలాగే చెప్పారు, నా సేవకులు అలాగే చెప్పారు, సైనికులు కూడా అలాగే చెప్పారు కనుక ఆమెను నేను తీసుకుని వచ్చాను తప్ప మరేమి కాదు అని ఇక్కడ అబీమెలెకు దేవునితో మాట్లాడుతున్నాడు. అన్యుడైనప్పటికీ నీ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు దర్శించి అబీమెలెకును అబీమెలెకుతో మాట్లాడుతూ, సుమా జాగ్రత్త, ఎవరనుకుంటున్నావు? అబ్రహాము ఎవరనుకుంటున్నావు? అబ్రహాము నా దాసుడు, నా కుమారుడు అని చెప్తూ అబీమెలెకును హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం చూడండి. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీనిని చేసితవని నేను ఎరుగుదును అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థ హృదయము. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, యథార్థ హృదయము అంటే ఏమిటి? మొట్టమొదటిగా అబీమెలెకు యథార్థ హృదయముతో జీవించాడు, యథార్థ హృదయముతో ఉన్నాడు అని చెప్తున్నాడు. దేవుడు కూడా అబీమెలెకునేమన్నాడు? నిజమే, నువ్వు యథార్థ హృదయంతోనే దీన్ని చేసావని దేవుడు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేసుకుందాం. యథార్థ హృదయం అంటే ఏమిటి? అది కదా మనకు కావాల్సింది. మనకు కావాల్సింది ఏంటండి? యథార్థ హృదయం అంటే ఏమిటి? దేవుడు కూడా నువ్వు యథార్థ హృదయంతోనే చేశాడని దేవుడు చెప్పాడు. అబీమెలెకు కూడా నేను యథార్థ హృదయంతోనే దీనిని చేశానని అబీమెలెకు కూడా చెప్పాడు. కనుక ఈ సందర్భంలో యథార్థమైన హృదయం ఏమిటో మనం తెలుసుకోగలిగితే, మనము కూడా అటువంటి యథార్థ హృదయంతో మనం కూడా జీవిస్తే మన విషయాన్ని కూడా దేవుడు అంగీకరిస్తాడు, మన మనవలను కూడా దేవుడు అంగీకరిస్తాడు. ఈ సందర్భంలో యథార్థమైన హృదయం ఏమిటో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట మనం చూద్దాము. ఆదికాండము 6వ అధ్యాయం రండి. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండము 5వ అధ్యాయము 6వ అధ్యాయం 5వ వచనం. 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామా? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం అండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, అండర్లైన్ చేసుకుని వారు హృదయం యొక్క తలంపులు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డవనియు యెహోవా చూసి చాలండి. హృదయపు యొక్క తలంపులు చెడ్డవి, హృదయ ఆలోచనలు కూడా చెడ్డవి. అంటే తలంపులు చెడ్డవి, ఊహలు కూడా చెడ్డవి అన్నది దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. అంటే యథార్థమైన హృదయం లేకుండా ఉండడం అంటే అర్థం ఏంటి? తలంపుల్లోనూ చెడ్డతనం ఉంటుంది, ఊహల్లో కూడా చెడ్డతనం ఉంటుంది. అటువంటి చెడ్డతనం ఉన్నటువంటి వ్యక్తి యథార్థముగా దేవుని ఆరాధించలేడు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. గమనించారా? హృదయములో తలంపులు చెడ్డవుగా ఉండకూడదు, హృదయంలో ఊహలు చెడ్డవుగా ఉండకూడదు. హృదయంలో తలంపులు చెడ్డవుగా ఉన్నా, హృదయంలో ఊహలు చెడ్డవుగా ఉన్నా వాడు యథార్థ హృదయముతో దేవుని ఆరాధించలేడు, ఎవరిని కూడా అభినందించలేడు, ఎవరి జీవితంలో కూడా ఆనందాన్ని నింపలేడు.
ఆడ హృదయం అంతా చెడ్డది, ఊహలన్నీ కూడా చెడ్డవి, తలంపులన్నీ కూడా చెడ్డవే. యథార్థ హృదయం కలిగి లేడు అనేటువంటి సత్యాన్ని, ఊహలు చెడ్డగా ఉన్నా తలంపులు కూడా చెడ్డగా ఉన్నా కానీ వాడు యథార్థ హృదయుడు కాదు అనే సత్యాన్ని, ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లేవికాండము 19వ అధ్యాయము 17వ వచనం చదువుతామండి. లేవికాండము 19వ అధ్యాయము 17వ వచనం కూడా ఒకసారి చూద్దామా? లేవికాండంలో రండి. ఆది కాండము, నిర్మకాండము, లేవికాండము. నీ హృదయంలో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఎటువంటి అంటే నీ సహోదరుని మీద నీ హృదయంలో పగబట్టకూడదు. ఒకవేళ నీ మనసులో కానీ హృదయంలో కానీ ఆలోచనలో కానీ నీకు పగ ఉందనుకోండి, నువ్వు ఎటువంటి వాడువండి? యథార్థమైన హృదయం కలిగిన వాడువు కాదు. ఈ రోజున పగలేని వాళ్ళు ఎవరు ఉంటారండి? చిన్నదానికి పెద్దదానికి కోపాడుతున్నాడు, చిన్నదానికి పెద్దదానికి పగబట్టేస్తున్నాడు. నీకు మంచి చేస్తే పగబట్టవు గాని, నీకు ఒకవేళ కీడు చేసినా, నీకు అనుకూలమైన విషయాలు జరిగించకపోయినా, నువ్వు ఒకవేళ ఎదుటి వారి మీద పగబడితే నీకు కలిగేది ఏంటో తెలుసండి? నీ హృదయంలో యథార్థత లేదు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియచేయబడుతుంది. మొట్టమొదటి విషయం చెప్పింది, తలంపుల్లో చెడ్డతనం ఉండకూడదు, ఊహలో కూడా చెడ్డతనం ఉండకూడదని మొట్టమొదటి విషయం చెప్పింది. రెండో విషయం ఏంటి? పగ ఉండకూడదు హృదయంలో. ఎదుటి వారి మీద పగ ఉండకూడదు, నీ కుటుంబీకుల మీద కూడా పగ ఉండకూడదు, నీ స్నేహితుల మీద, బంధువుల మీద, భర్త మీద, భార్య మీద నీకు పగ నీవు కలిగి ఉండకూడదు. పగ చాలా విషయాలలో మనిషిని పాడు చేస్తుందని సత్యాన్ని బైబిల్ గ్రంథం తెలియజేయబడుతుంది. ప్రియమైన బిడ్డలారా, ఎదుటి వాడిని క్షమించేటటువంటి గుణముల ఆనందం ఉంది, ఎదుటి వాడిని మన్నించే విషయంలో ఆనందం ఉంది. కానీ పగ పెంచుకున్నావు అనుకోండి, నీకు నువ్వే పాడైపోతావు అని సత్యాన్ని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యథార్థ హృదయములో ఏముంటుందో తెలుసండి? తలంపుల్లో చెడ్డతనం ఉండదు, తలంపు ఊహలలో కూడా చెడ్డతనం ఉండదు. యథార్థ హృదయంలో ఇంకేటి ఏముంటుంది? పగ పెట్టుకోడు యథార్థ హృదయుడైనటువంటి వాడు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీ యథార్థమైన హృదయంతోనే చేసితివని నాకు తెలుసు. అంటే యథార్థమైన హృదయం ఎలాగుంటుందో మనము ఆ లక్షణాలను చూస్తున్నాము. ఆ యథార్థ హృదయం అటువంటి సంభవాలను, లక్షణాలను, గుణాలను మనము ఈ సందర్భంలో చూస్తున్నాము. మూడో విషయం కూడా చదువుతూ అదే లేవికాండము 26వ అధ్యాయము 41వ వచనం చూడండి. అదే లేవికాండం 26వ అధ్యాయము 41వ వచనం మనం చూస్తే 26వ అధ్యాయం 41వ వచనం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ కూడా తెలియజేస్తున్నాడు, శత్రువుల దేశంలోనికి రప్పించుతున్ననియు అనగా ఒప్పుకొని విరోధము ఒకటి ఉంటుందంట, లోబడని తనము ఒకటి ఉంటుందంట, దోషము ఉంటుందంట. ఎక్కడ? యథార్థము లేని హృదయాల్లో. యథార్థమైన హృదయం నీకుంటే నీలో విరోధం ఉండదు, లోబడని స్థితి నీకు లేకుండా ఉండదు, అలాగే దోషము కూడా నీ హృదయంలో ఉండదని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. లేవికాండం 26వ అధ్యాయం 41వ వచనం ఏమంటో తెలుసండి? విరోధము లేని హృదయము, లోబడేటటువంటి హృదయము, దోషము లేని హృదయము ఎవరిలోనైతే ఉంటుందో అది యథార్థమైనటువంటి హృదయం అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, తలంపులలో చెడ్డతనం ఉండకూడదు, ఊహలలో చెడ్డతనం ఉండకూడదు, హృదయంలో పగ ఉండకూడదు, విరోధం ఉండకూడదు, లోబడే గుణం ఉండాలి, దోషం అసలే ఉండకూడదు. నాలుగో విషయం కూడా చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఇక్కడ చూడండి, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలోనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ హృదయం యథార్థమైనది అయితే, యథార్థమైన హృదయంతోనే జీవిస్తున్నానని ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే ఏ మాటలు ఉండాలి నీలో? దేవుని మాటలు తప్ప, దేవుని వాక్యము తప్ప ఇంకా వేరేది ఏది కూడా నీలో ఉండడానికి వీలు లేదు అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం ఇక్కడ తెలియజేయబడుతుంది. దేవుని మాటలు లేని హృదయము యథార్థమైన హృదయము కాదు. అంటే
లేనిపోని మాటలు కూడా హృదయంలో ఉంటాయండి అని మీరు అడిగితే, లేనిపోని ఏంటి అదో చెత్త అంతా కూడా మన హృదయంలో ఉంటుంది. ఉదయం లేచిన మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా చెత్త తప్ప మన హృదయంలో మంచి అనేది ఏది కూడా ఉండదు. అంత చెత్తే, అంత పనికిమాలిన చెత్తే, పనికిరాని చెత్తే. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, మన ఆలోచనలు చెడ్డవి, తలంపులు చెడ్డవి, మన హృదయంలో పగ ఉంటుంది, విరోధం ఉంటుంది, దోషం ఉంటుంది, లోబడనలని విధానం కూడా ఉంటుంది. దేవుని మాటలు లేనటువంటి హృదయం మనం కలిగి ఉన్నామని సత్యాన్ని వాక్యమే తెలియజేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, గమనించినట్లయితే యథార్థ హృదయములు ఎన్ని కూడా ఉంటాయి అని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజే. మాటలు చెప్తే ఏమర్థం అవుతుంది మనకి? యథార్థమైన హృదయం ఎలాగుంటుందో ఒక సంభవాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ఈ 20వ అధ్యాయంలోనికి వెళ్తానండి. చూడండి, దానియేలు గ్రంథంలోనికి వెళ్తాం మనం. యథార్థమైన హృదయం ఎలాగుంటుందో ఈ సంభవాన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తానని. దానియేలు గ్రంథంలోకి రండి. దానియేలు గ్రంథం తెలుసు కదమ్మా. దానియేలు గ్రంథంలోనికి వెళ్దాం. దానియేలు గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు ఒక చక్కని చరిత్ర ఇక్కడ ఉంటుంది. ఆ చరిత్ర మనం చదివితే మనకి అర్థమవుతుంది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయంలోనికి రండి. 5వ వచనం నుంచి మనం చూద్దాం. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానము చేయు ద్రాక్షారసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించి పిమ్మట వారిని తన యొద్దకు నిలువబెట్టినట్లు ఆ నపాంశకుల అధిపతికి ఆజ్ఞ ఇచ్చెను. 6వ వచనం, యూదుల నుండి దానియేలు, అనన్య, మిషాయేలు, అజరేను వారు వీరిలో కూడా ఉండిరి. నపాంశకుల అధిపతి దానియేలుకును, బెల్షాజరనియు, అనన్యాకును, శద్రకనియు, మిషాయేలుకును, మేషాకనియు, అజర్యాకు అబెద్నెగోనియు పేర్లు పెట్టును. చూడండి, 8వ వచనం, రాజు భుజించు భోజనమును పానము చే ద్రాక్షరసమును అండర్లైన్ చేసుకోండి, పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి. ఆగుదాం. ఏంటంటే అండి, చెరపట్టబడినటువంటి వారిలో వచ్చినటువంటి 4 వ్యక్తులు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, మొదటి వచనంలో చూస్తే దానియేలు, షడ్రకు, మేషకు, అబెద్నెగోలు ఎందుకు ఈ బబులోనుకు వచ్చారో మనకు అర్థం అవుతుంది. యోధా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యోధా రాజుకు యెహోయాకీము దేవుని మందిరములో చేయించిన ఉపకారములన్నిటినీ మనుషులందరూ కూడా తన రాజ్యానికి పట్టుకుని వెళ్ళిపోయాడు. చెరబట్టుకుని వెళ్ళిపోయాడు. ఈ సందర్భం ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుని ప్రజలు, బబులోను రాజు అంటే ఎటువంటి వాడు? అన్యుల రాజు. అన్యుల రాజుకి ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుని ప్రజలు. ఎందుకు అన్యుల రాజు వచ్చి ఇశ్రాయేలు జనాంగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అన్నది ఒక్కసారి మీరు ఆలోచన చేయగలిగితే, ఈ ఇశ్రాయేలు ప్రజలు అంటే దేవుని ప్రజలు దేవుని మాట వినకుండా ఉన్నప్పుడు, దేవునికి లోబడకుండా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞను పాటించకుండా ఉన్నప్పుడు, యథార్థమైన హృదయంతో వీడు లేనప్పుడు అందరిని కూడా, అందులో మంచివారిని చెడ్డవారిని అందరిని కూడా బబులోను రాజు ఏం చేశాడండి? చెరబట్టి తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన బిడ్డలారా, పిల్లలతో సహా మొత్తం అందరినీ చెరబట్టి తీసుకుని వెళ్ళిపోయి తన రాజ్యంలో బానిసలుగా పెట్టేసుకున్నాడు. తన రాజ్యంలో బానిసలు చేసే పని ఏంటి? ఆ దేశంలో ఏదైతే పనిపాట్లు ఉంటాయో, ఊడ్చే విషయంలో, తుడిచే విషయంలో, పంట పండించే విషయంలో, ఇటుకలు చేసే విషయంలో, ఏదైతే పాకి పనులు ఏదైతే ఉంటాయో, పని చేయవలసిన పనులు ఏదైతే ఉంటాయో, బబులోను రాజ్యంలో ఉన్నటువంటి వారిని అందరినీ కూడా మరి సింహాసనం మీద కూర్చోబెట్టి వారికి ఏ పని అప్పచెప్పకుండా బానిసలుగా వచ్చే వారికి పనిని అప్పగించి వారిని శ్రమ పెట్టేటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వీరందరూ కూడా చెరపట్టబడిన వారు ఏదైతే బబులోనుకు వచ్చారో, బబులోనుకు వచ్చిన తర్వాత రాజుకు ఒక ఆలోచన కలిగింది. ఏ ఆలోచన? చెరపట్టబడిన వారిలో యువకులు ఉంటారు కదా, చెరపట్టబడిన వచ్చిన వారిలో కొంతమంది జ్ఞానం గలవారు, అలాగే తెలివి గలవారు ఉంటారు కదా, వారందరికీ తర్ఫీదు ఇచ్చి రాజ్యంలో వారిని సేవకులుగా పెట్టుకుంటే బాగుంటుంది, మనకు సైన్యము పెరుగుతుంది, మన దేశం ఇంకా బాగుంటుంది అని చెప్పి చెరపట్టబడినటువంటి యూదుల్లో నుంచి, ఇశ్రాయేలు ప్రజల నుంచి కొంతమందిని ఏర్పాటు చేయమని నపుంసకుల అధిపతికి రాజు ఆజ్ఞ ఇచ్చినప్పుడు, నపుంసకుల అధిపతి అందరిని చూసినప్పుడు షడ్రకు, మేషకు, అబెద్నెగో అనేటువంటి వారు
దానియేలుతో సహా నలుగురు కూడా ఆ నపుంసకుల అధిపతికి కనపడ్డారు. వారిని తీసుకుని వచ్చి రాజు ఏం చేశాడంటే, కొంతమంది మంచి వారిని, బలమైన వారిని, అందమైన వారిని తీసుకుని వచ్చి రాజు ఏం చేశాడంటే ఈ నపుంసకుల అధిపతి చేతికి అప్పగించినప్పుడు, నపుంసకుల చేతికి అప్పగించిన తర్వాత 3 సంవత్సరాలు వీరిని పెంచి పోషించి మంచి ఆహారం ఇచ్చి బలవంతులుగా చేసి రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. అప్పుడు నపుంసకుల అధిపతి ఏం చేశాడంటే, రాజు ఒక శాసనం పెట్టాడు. నేను తినే భోజనాన్ని వారికి పెట్టాలి, నేను తాగే ద్రాక్ష రసమే వారికి మీరు పానముగా ఇవ్వాలి, ఇచ్చి 3 సంవత్సరాలు వారిని పెంచమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, రాజు ఆజ్ఞ ఇచ్చే కొదవేముంది? అప్పుడు రాజు ఆజ్ఞించిన ప్రకారము షడ్రకు, మేషకు, అబేద్నెగోని, దానియేలును నపుంసకుల అధిపతి తీసుకుని వెళ్ళి వారికి రాజు భుజించే భోజనము, పానము చేసే పానాన్ని ఇవ్వడానికి ఇష్టపడినట్టుగా మనం చూస్తున్నాం. 8వ వచనం చూడండి ఒకసారి. మనము 8వ వచనం చూడండి, ఇప్పుడు అర్థమవుతుంది. రాజు భుజించే భోజనమును, పానము చే ద్రాక్షరసమును పుచ్చుకొని, అండర్లైన్ చేసుకోండి, పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదు అని. ఏం చేశారేంటండి? అపవిత్రపరచుకొనకూడదు అని దానియేలు ఉద్దేశించాడంట. అంటే యథార్థమైన హృదయం అంటే ఏంటో చెప్తాను మీకు. దానికోసం ఈ మాట ఇక్కడికి రావాల్సి వచ్చింది. యథార్థమైన హృదయం అంటే ఏంటో తెలుసండి? మనుషులు చూస్తే ఒక రకంగా మనం ప్రవర్తిస్తాం, మనుషులు చూడకపోతే ఒక రకంగా ప్రవర్తిస్తాం. యజమానులు ఉంటే ఒక రకంగా పని చేస్తాం, యజమానులు లేకపోతే ఒక రకంగా మనము పని చేస్తాం. అటువంటిప్పుడు మన హృదయం ఏమనాలి? మన హృదయంలో దోషం ఉంది, కపటం ఉంది, అన్యాయం ఉంది, ఆలోచనలో తేడా ఉంది, ఊహల్లో తప్పులున్నాయి, ఉద్దేశాల్లో తప్పులున్నాయి అనేటువంటి ఆలోచన మనకు వస్తుంది. మన యజమానుడు చూసినప్పుడు ఒక రకంగా పనిచేసి, యజమానుడు చూడనప్పుడు ఒక రకంగా పనిచేస్తామంటే అర్థం ఏంటి? మన హృదయము యథార్థమైనది కాదు అని అర్థమవుతుంది. ఎవరన్నా చూస్తున్నప్పుడు ఒక రకంగా తిని, ఎవరు చూడనప్పుడు ఒక రకంగా తిన్నాం అనుకోండి, మన హృదయంలో తప్పుడు ఆలోచనలు ఉన్నాయని అర్థం. ఇప్పుడు దానియేలుని ఎవరు చూస్తున్నారు? అమ్మా, షడ్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలును ఎవరు చూస్తున్నారు? నపుంసకుల అధిపతి చూస్తున్నాడు. ఇంకో విషయం మీకు జ్ఞాపకం చేస్తే, రాజే ఏర్పాటు చేశాడు కదా, రాజు భుజించు భోజనము, మాంసము, రాజు తాగేటటువంటి పానీయము రాజుగారు ఇమ్మన్నారు, నపుంసకుల అధిపతి ఇస్తున్నాడు. ఇక్కడ ఒక చట్టం ఉంది. రాజు ఇమ్మన్నాడు, నపుంసకుల అధిపతి దానియేలుకు ఇస్తున్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అంటే ఈ నలుగురు స్నేహితులకి ఇస్తున్నాడు. ఇస్తున్నప్పుడు తప్పేముంది? కావాలని వీరు అడిగితే తప్పు, కానీ వారు ఇస్తున్నప్పుడు తీసుకోవడానికి అడ్డంకి ఏముంటుంది? ప్రియమైన బిడ్డలారా, కానీ యథార్థమైన హృదయం కలిగిన వాడు ఇలాగ ఆలోచించడు. వాళ్ళు ఇస్తున్నారు, మనం తింటున్నామని ఆలోచించడు. ఏం ఆలోచిస్తా తెలుసా? అసలు దేవుడు మనకేం చెప్పాడు, దేవుడు మనకేది ఉద్దేశించాడు, అసలు మనం ఎలాగ ఈ లోకంలో జీవించాలి, ఎలాగ మనం బ్రతకాలి, మన దేశంలో ఉన్న, పొరుగు దేశంలో ఉన్న, మన ప్రజల మధ్య ఉన్న, పొరుగు ఇతర ప్రజల మధ్యలో ఉన్న, అన్యుల మధ్యలో ఉన్న, అలాగే దేవుని నమ్మిన బిడ్డల మధ్యలో ఉన్న మన ప్రవర్తన ఎలాగ ఉండాలి, అది కదా మొట్టమొదటిగా ఆలోచించుకోవాల్సింది. మనము ఇంట్లో ఒక రకంగా ఉండి బయట ఒక రకంగా ఉంటామా? మన కుటుంబీకుల మధ్యలో ఒక రకంగా ఉండి అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రకంగా ఉంటామా? చాలా మంది ఇంట్లో ఎలాగైనా ఉంటారండి, ఎలాగైనా బ్రతుకుతారు, ఎలాగైనా జీవిస్తారు, ఎలాగైనా మాట్లాడుకుంటారు. కానీ బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చదువు కలిగిన వారని, మంచి ధనవంతులు అన్నటువంటి ఆలోచన కలగాలని ఇంట్లో లేనటువంటి బడాయి అంతా తెచ్చుకొని మాట్లాడేవారు, బయటికి వెళ్ళి మాట్లాడేవారు కూడా చాలా మంది ఉన్నారు. ఇంట్లో ఎలాగో ఇంట్లో ఏగల మోత, బయట పల్లకి మోత అని సామెత ఉంటుంది, మీకు తెలుసో తెలియదో. ఇంట్లోనంట ఈగల మోత, బయటికి వెళితే పల్లకి మోత. అంటే బయట రకంగాను ఇంట్లో రకంగాను ఉండేటటువంటి జనాంగం భూమి మీద ఉన్నారు. వారిలో యథార్థమైన హృదయం లేదని వాక్యమే తెలియజేస్తుంది. ప్రియదేవుడా, యథార్థమైన హృదయం అంటే ఏంటో తెలుసండి? దానియేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు దానియేలు? నేను దేవుని ప్రజలను, మనము దేవుని బిడ్డలము, మనకొక కట్టడి ఉంది, మనకొక ఆజ్ఞ ఉంది, మనం ఎలాగ జీవించాలో దేవుడు మనకు తెలియజేశాడు, మనం ఎలాగ బ్రతకాలో దేవుడు మనకు చెప్పాడు. కనుక మనము చెరపట్టబడి ఇక్కడికి వచ్చాం కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడు మనం అనుకోకూడదు. ఏమనుకోకూడదు? దేవుడు మనల్ని విడిచిపెట్టేశాడని మనము అనుకోకూడదు. ఏమనుకోవాలి? దేవుడు మనల్ని చూస్తున్నాడు అనుకోవాలి, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అనుకోవాలి, దేవుడు మన పక్షముగా ఉన్నాడని మనము అనుకోవాలని దానియేలు ఆ నపుంసకుల అధిపతితో ఒక మాట చెప్తాడండి. ఎంత మంచి మాట అండి! మనం చెప్పగలదామా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామండి,
వాళ్ళు చెప్పారు, ఏమండి మా దేవతకి దీన్ని బలిచ్చాము, మా దేవతకి దీన్ని మృక్కాము. ఆదివారము గొబ్బల మంగమ్మ గుడికి వేట నేయడానికి, పోతులు నేయడానికి వెళ్తా ఉంటారు. వారు ఆటోల మీద, బళ్ళు మీద జంగాలగూడ నుంచి వెళ్తా ఉంటారు. ఆ వెళ్తున్నటువంటి ఫంక్షన్కి మిమ్మల్ని పిలిచారు అనుకోండి, మీరు ఏమనాలి? అమ్మా ఎక్కడికి వెళ్తున్నారు, ఏం ఫంక్షన్ అది, అక్కడ ఏ ఆటను కోస్తారు, ఏ మాంసం పెడతారు అని అడగాలి కదా. దేవతకి మేము కోడిని కోస్తామమ్మా, ఆ కోడిని కోసిన మాంసం మేము పెడతామమ్మా అంటే మీరు తినేస్తానా? దేవతకి మేము పోతునేస్తున్నామమ్మా, ఆ పోతు కోసినట్టు మాంసం వండి మీకు పెడతామంటే మీరు తినేస్తారా? ఎందుకు తినకూడదు? దేవుడు మనకు చెప్పాడు, ఎదుటి వారికి దేవతలకు బలి ఇచ్చినట్టు ఆహారం మనము తినకూడదు. దేవతలకు పూజలు చేసి బలిచ్చినటువంటి ఆహార పదార్థాలు మనము తినకూడదు. అందుకే మనం ఎవరన్నా ఏదైనా పదార్థాలు పెడితే మనం తినం. ఎందుకంటే వారు దేవునికి దేవతలకు సమర్పించి, విగ్రహాలకు సమర్పించిన నైవేద్యాలు మనకు పెడుతూ ఉంటారు కాబట్టి మనము వాటిని ముట్టుకోము, మనం తినం. అది దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఆజ్ఞ కనుక. అయితే దానియేలు మనకేం తెలుసు, ఏం కోసారు ఏం తెలుసు, ఏం వడ్డించారు మనకేం తెలుసు అని దానియేలు కూడా అనుకుని తినేయచ్చు. కానీ దానియేలు ఏమనుకుంటారో తెలుసండి, ఈ మాంసం ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు ఆ రాజుకు వండేటటువంటి భోజనం కానీ, రాజుకు ఇచ్చేటటువంటి పానీయం కానీ వారు ఏం చేసేవారో తెలుసండి ప్రియమైనవారా, దేవతలకు అర్పించి. ఎవరికి అర్పించండి? దేవతలకు అర్పించి, బలులు అర్పించి, దేవుడి గుళ్ళలో బలులు అర్పించి తీసుకుని వచ్చినటువంటి మాంసాన్ని రాజుకు వండి పెడతారు వాళ్ళు. అదే మాంసాన్ని తీసుకుని వచ్చి దానియేలుకును, షడ్రక్కును, మేషక్కును, అబేద్నెగోను ఇవ్వడానికి వారు ఏర్పాటు చేస్తే దానియేలు వెంటనే దేవుని యొక్క మనసుతోను, దేవుని యొక్క ఆలోచనతోను దానియేలు ఆలోచన చేశాడు. ఈ మాంసం ఎక్కడిది? బలి ఇచ్చినది. ఈ ద్రాక్షరసం ఎక్కడిది? రాజుగారి దగ్గర నుంచి వచ్చింది. ద్రాక్షరసం తాగడము పాపమే, బలి ఇచ్చిన మాంసము తినడం కూడా పాపమే అని దానియేలు ఇక్కడ ఆలోచన చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే దానియేలు శ్రేష్టమైన మాట ఇక్కడ అంటాడు చూడండి, రాజు భుజించు భోజనమును, పానము చేయి ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని. అది తింటే అపవిత్రం అయిపోతాడండి మనిషి. బలి ఇచ్చిన వస్తువులు తింటే, బలి ఇచ్చినటువంటి మాంసం తింటే, బలి ఇచ్చినటువంటి పానీయాన్ని మనం తాగితే మనము అపవిత్రులం అవుతామా అంటే నిజమే, మనం అపవిత్రులం అవుతామని సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం తెలియజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనలను మనము అపవిత్రం చేసుకోకూడదు. ఈ ఆహారం తినడం వలన, ఈ మాంసం తినడం వలన, ఈ ద్రాక్షారసము తాగడం వల్ల. మాంసం తినకపోతే చచ్చిపోతామా? ద్రాక్షారసం తాగకపోతే చచ్చిపోతామా? ఈ రోజున చాలా మంది చేసే పనులు ఇవే. ఏంటండి ఇవి? బిర్యానీలు తింటారు, పలావులు తింటారు, అలాగే స్నేహితుడు పిలిస్తే మందు కూడా తాగుతారు వెళ్ళి. ఆ తాగకపోతే ఏమైనా ప్రాణం పోద్దా? అవి తాగకపోతే మనకేమైనా నష్టం కలుగుతుందా? మనకేమైనా వచ్చే బలం పోతుందా? మనకు వచ్చేటటువంటి మహిమ ఏమైనా పోగొట్టుకుంటాం మనం? తాగిన తర్వాత తందనాడడం, తాగిన తర్వాత ఏదో మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి కాదు. నువ్వు శ్రేష్టంగా జీవించాలంటే వీటిని విడిచిపెట్టేయాలి అంతే. నువ్వు శ్రేష్టంగా బ్రతకాలంటే వీటి జోలికి నువ్వు వెళ్ళకూడదు అంతే. దానియేలు ఒక మాట, చక్కని మాట అన్నాడు, తన్ను అపవిత్రపరచుకొనకూడదని. తన్ను అపవిత్రపరచుకొనకూడదని వాటిని తినడం మానేశాడండి. ఈ రోజున ఎవరు మానేస్తారు? పెళ్లిళ్ళకి వెళ్తాం, ఏదైనా ఫంక్షన్ జరుగుతుంటే వెళ్తా ఉంటాం. పెళ్లిళ్ళు అంటూ సహజం అందరూ వస్తారు కాబట్టి మృక్కుబళ్ళు ఉంటున్నట్టు మాంసాన్ని వండరు పెళ్లిళ్ళు. అయితే ఫంక్షన్లకు వెళ్తే కంపల్సరీగా వాళ్ళు, అంటే ఫంక్షన్ అంటే అర్థం ఏంటండి? సంవత్సరానికి ఒకసారి ఎండాకాలంలో ఫంక్షన్లు చేస్తూ ఉంటారు. ఆ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చెట్ల కింద, పుట్ల కింద ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వారు కంపల్సరీగా ఏదో దేవతకి ఆ కోడును, ఆ మేకను, ఆ గొర్రెను కోసి వారు విందులు చేస్తూ ఉంటారు. ఆ విందులకి మనము వెళ్ళకూడదు. పిలిచినా వెళ్ళకూడదు, మొహమాట పడ్డా కానీ వెళ్ళకూడదు, వాళ్ళతో మన స్నేహం పోతుంది అనుకున్నా కానీ వెళ్ళకూడదు అంతే. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. మనల్ని మనం కాపాడుకుంటే దేవుడు మనలను కాపాడుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ముందు చదవండి. వాటిని పుచ్చుకోనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు, 9వ వచనం, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునంద అనుగ్రహించిన కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లు సమాధానం ఇచ్చాడు. ప్రియమైన కాయగూరలు ఇవ్వండి అన్నాడు దానియేలు. కాయగూరలు ఇవ్వండి చాలు, మాకు పానీయానికి మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు. మంచినీళ్ళు తిని, కాయగూరలు తిని
మాంసం భుజించిన వారి మొఖాల కంటే, ద్రాక్షారసం తాగిన మొఖాల కంటే, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో వారి మొఖాల కంటే శ్రేష్టంగా కనపడేలాగా దేవుడు అక్కడ కార్యం చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలుగుతున్న దేవునికి స్తోత్రం కలుగునుగాక. యథార్థమైన హృదయం అంటే ఇది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? నేను భూమి మీద ఉన్నాను. నేను ఏం తింటున్నాడో దేవునికి తెలియదు కదా, నేను ఏం తాగుతున్నానో దేవునికి తెలియదు కదా అని దానియేలు అనుకోవచ్చు. కానీ దానియేలు అనుకోలే. నేను ఎక్కడున్నా దేవుడు నన్ను చూస్తాడు, నేనేం తిన్నా దేవుడు నన్ను చూస్తాడు, ఏం మాట్లాడినా దేవుడు నన్ను చూస్తాడు, ఏం ప్రవర్తించిన దేవుడు చూస్తాడు, నా క్రియలు దేవునికి తెలుసు, నా పనిపాట్లు దేవునికి తెలుసు, నా నడతలు కూడా దేవునికి తెలుసని దానియేలు అనుకున్నాడు. కనుకనే దానియేలుకు కటాక్షాన్ని దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అది యథార్థమైన హృదయానికి సాంకేతమైన సత్యాన్ని ఈ సమయం అంతా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే యథార్థమైన హృదయం ఎలా ఉంటుందో చెప్పడానికి దానియేలు గురించి మీకు చెప్పంతే. ఇక్కడ మనం చూసినట్లయితే అబీమెలెకు ఏమని చెప్తున్నాడు దానియేలుతో, దేవుడితో, దేవా నేను ఇది యథార్థమైన హృదయంతో నేను చేసినని దేవుడితో చెప్పినప్పుడు దేవుడు కూడా ఏమన్నాడు, అవును నువ్వు యథార్థ హృదయంతో దీన్ని చేసినవని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితినని కూడా దేవుడు అబీమెలెకుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మీకు జ్ఞాపకం చేస్తాను. నువ్వు యథార్థ హృదయంతో జీవిస్తూ ఉంటే దేవుడు నీకు అన్ని విషయాలలో సమాధానం ఇస్తాడు, కాపుదల ఇస్తాడు, నిన్ను ఆయన రక్షిస్తాడు అనే సత్యాన్ని, ఈ సత్యాన్ని బట్టి, ఈ యొక్క విషయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాం. 8వ వచనం చూడండి, 20వ అధ్యాయం 8వ వచనం. తెల్లవారినప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరూ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వివరించినప్పుడు ఆ మనుషులు మిగులా భయపడిరి. ఏం చెప్పాడు అబీమెలెకు చెప్పండి? అబీమెలెకు తన సేవకులకు, తన దేశంలో ఉన్నటువంటి సైనికులందరూ పిలిచి అబీమెలెకు ఏం చెప్పుంటాడు? ఏం చెప్పాడు తెలుసా? రే, నిన్న మనం తీసుకొచ్చినటువంటి ఆ స్త్రీ అబ్రాహాము గారి యొక్క భార్య అంటారా, చెల్లెలని మీరు తీసుకొచ్చారు కానీ అబ్రాహాము గారికి భార్య అంటామే అన్నప్పుడు సేవకులు అనొచ్చు, రాజు గారు నీకు ఏం తెలుసు, ఆమె భార్య చెల్లెలో మీకు ఏం తెలుసు, మేము విన్నాం అని వారు అనొచ్చు. అప్పుడు అబీమెలెకు ఏం చేశాడో తెలుసండి ప్రియమైన బిడ్డలారా? అబీమెలెకు చెప్తున్నాడు, రాత్రి దేవుడు తనతో మాట్లాడిన విషయాలన్నీ కూడా సేవకులతోనూ సైనికులతో. అతను మామూలు మనిషి కాదు అబ్రాహాము గారు. అబ్రాహాము గారు ఎటువంటి వాడు తెలుసా? దేవుని కాపుదలలో జీవిస్తున్నటువంటి వ్యక్తి అబ్రహాము అనే సత్యాన్ని అబీమెలెకు సేవకులకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి దేవుని కాపుదల ఉంది తెలుసా? అతనికి దేవుని కాపుదల ఉంది మీకు తెలుసా? ఎందుకంటే దేవుడు నాతో, అతనిని బట్టి నన్ను హెచ్చరించాడు, అతనిని బట్టి నాతో మాట్లాడాడు, అతనిని బట్టి నన్ను హెచ్చరించి ఆమె ఒక వ్యక్తికి భార్య కనుక వెంటనే ఆమెను పంపించమని దేవుడు నాతో చెప్పాడు. మీరు చేసిన పని ఎదవ పని చేశారని సేవకులతోనూ సైనికులతోనూ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు కూడా మిగుల భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? వారు కూడాను ఇతడు దేవుని అండర్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తి, దేవుని కాపుదల కలిగిన వ్యక్తి, నిజమైనటువంటి దేవుడు ఏదైతే దేవుడు ఉన్నాడో ఆ దేవుని కాపుదల అబ్రహాం మీద ఉందన్నప్పుడు సైనికులు, సేవకులు, ప్రజలందరూ కూడా గజ్జ 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 వణుకుపోయారంట. ప్రియమైన బిడ్డలారా, ఆశ్చర్యం మాటల్లో మనకి ఎలా కనబడుతుంది కానీ ఆ విషయం చెప్పినప్పుడు దేవుడు అబీమెలెకు రాజు తన సేవకులు చెప్పినప్పుడు సేవకులకి ఎంత భయపడాలి? రాజునే దేవుడు గద్దించాడంటే మనం ఎంతటి వారు అనవసరంగా ఆమెను తీసుకొచ్చి రాజుగారి దగ్గర పెట్టాము, అతనితో మనం హేళన చేస్తాము, అతనితో మనం ఎలా కొలాడాము, అతన్ని మనము కించపరిచాము, చాలా చిన్న మా దేశానికి వచ్చావు, మా దేశంలో నివసించడానికి వచ్చావు, నీ బతికేంటని మనం అన్నాము. దేవుడు మనల్ని ఏం చేస్తాడని చెప్పి వారు భయపడినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డ 9వ వచనం చూడండి. అబీమెలెకు అబ్రాహామును పిలిపించి, రే వెంటనే అబ్రాహామును పిలవండ్రా అన్నాడు. అబ్రాహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికి రాజ్యము మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల పాపమేం చేసి తిని చేరైన కార్యం నాకు చేసితవని అతనితో అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాము గారు ఎందుకండి ఈ పని ఎందుకు చేశారు? మా దేశం మీదకి, మా మీదకి ఎంత పాతకం ఎందుకు రప్పించాలని మీరు అనుకుంటున్నారు అని చెప్పి 10వ వచనంలో ఒక మాట అంటాడు అబ్రహాం గారితో, నీవేమి చూసి
మా దేశంలో గాని, మా రాజ్యంలో గాని, మా ప్రజలలో గాని నువ్వేమి చూసి ఈ కార్యము చేసిదవని అబ్రహామును అడుగగా, నువ్వెంతగా చెప్పవలసి వచ్చిందో ఒకసారి చెప్పండి అబ్రహాం గారు. ఏదైనా తప్పిదం ఉంటే మేము సరి చేసుకుంటాం, ఏదైనా పొరపాటు ఉంటే మేము సరి చేసుకుంటామని చెప్పి అబ్రహాం గారిని అబీమెలెకు రాజు అడుగుతున్నాడు. నువ్వేం చూసి నా చెల్లెలని, ఆమె నా అన్నయ్యని ఎందుకు చెప్పారు మీరు అని చెప్పినప్పుడు 11వ వచనంలో అబ్రహాం సమాధానం చెప్తున్నాడు. అబ్రహాం అంటున్నాడు, ఈ స్థలమందు ఓ రాజా నాకు కనిపించింది చెప్తున్నా, నీకు నేను చూసింది నీకు చెప్తున్నాను ఓ రాజా, ఈ స్థలమందు దేవుని భయము ఎంత మాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తం నన్ను సంపుదురు అనుకుని నేను చేసి అని చెప్తున్నాడు. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు అబ్రహాం గారు ఇలా మీరు చేశారు? నా దేశంలో ఏ పొరపాటు చూసి, ఏ తప్పిదం చూసి ఇలా చేశారని అబ్రహామును అబీమెలెకు రాజు అడిగినప్పుడు అబ్రహాం చెప్తున్నాడు, రాజా నీ దేశంలో మంచితనం లేదు, నీ దేశంలో దేవుడు అంటే భయభక్తి లేదు, నీ దేశంలో దేవునికి భయపడేవారు బొత్తిగా ఎవరు లేరు. ఎవరైనా కొత్త వారు వస్తే, భార్యాభర్తలు వస్తే భర్తను చంపి భార్యను మీ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఆ సమాచారం నేను విన్నాను. ఆ సమాచారం విని నేను కూడా భయపడి ఈమె నా చెల్లెలని చెప్పాను, ఆమె కూడా నా అన్నయ్యని చెప్పిందని రాజుతో అబ్రహాం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. అంతే ఇప్పుడు 12వ వచనం చూడండి. అంతేగాక అబ్రహాము అబద్ధం ఆడలేదు, శారమ్మ గారు కూడా అబద్ధం ఆడలేదు. అబ్రహాము నా చెల్లెలని చెప్పడానికి కారణాన్ని 12వ వచనంలో మనం చూస్తాం. అంతేగాక ఆమె నా చెల్లెలన్న మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. అంటే అబ్రహాం గారికి 2 తల్లులు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అబ్రహాం గారికి తండ్రి ఒకడే, 2 తల్లులుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, అయితే ఆమె నా తండ్రి కుమార్తె, తల్లి కుమార్తె గాని తండ్రి కుమార్తె కాదు, ఆమె నాకు భార్య అనేది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరం పోనట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడిని నన్ను గూర్చి చెప్పుము, నేను నీకు చేయవలసిన నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇది అని చెప్పి నేను అబీమెలెకు అప్పుడు సేవకుల్ని పిలిచి అబ్రహాం గారికి ఏం చేశారు తెలుసండి? అబీమెలెకు గొడ్లను, గాడిదలను, సంపదలను, దాసదాసీలను ఇచ్చి, ఇదిగో ఈ దేశం నీ ముందుటుంది, నీవు ఈ దేశంలో ఎంతకాలమైనా ఉండు, నిన్ను ఎవరు కూడా టచ్ చేయరని చెప్పి సేవకులకి, సైనికులకి అబీమెలెకు రాజు అబ్రహాం గురించి చాలా జాగ్రత్తలు చెప్పి, అబ్రహాం బ్రతికినంత కాలం, జీవించినంత కాలం ఇక్కడ జీవించి ఉండవచ్చు అని అబీమెలెకు రాజు అబ్రహాంను దీవించి ఆస్తిపాస్తులు ఇచ్చి, శారమ్మ గారిని కూడా ఇచ్చి 1000 రూపాయల నగదు కూడా ఇచ్చి, శారమ్మ గారికి ఆ రోజుల్లో కూడా 1000 రూపాయలు ఉంది. ఆ రోజుల్లో కూడా డబ్బులు ఉన్నాయి, రోకలు వేరు, బంగారం వేరు, వెండి వేరు. ఆ రోజుల్లో 1000 రూపాయలు ఇచ్చి చూడండి. 16వ వచనం, మరియు అతడు శారాతు, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ వద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తంగా ఉండుటకే దీనిని చేసిదని చెప్పి 1000 రూపాయలు ఇచ్చి అబ్రహాం గారిని, శారా గారిని ఇచ్చి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని ఇక్కడ చేశాడు. ఏంటో తెలుసండి ప్రియమైన బిడ్డలారా, అబ్రహాము భార్యను ఎప్పుడైతే అబీమెలెకు తీసుకుని వచ్చాడో, తీసుకుని వచ్చిన నాటి నుంచి కూడా రాజుగారి ఇంట్లో రాజుగారి భార్య గర్భం దాల్చడం లేదు. రాజుగారు రాజ్యంలో ఉంటున్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా పిల్లలని కనడం లేదు. రాజుగారికి అనుమానం వచ్చింది, సేవలకు అనుమానం వచ్చింది, సైనికులకు అనుమానం వచ్చింది. ఏంటి ఈ సంవత్సరంలో ఎవరు పుట్టలేదు, ఎవరు పిల్లలు కనలేదు, ఏంటి అసలు గొడవ ఏంటి, కథ ఏంటని ఆలోచన చేస్తే అప్పుడు దేవుడు చెప్తాడు, ఇదిగో అబ్రహాము నీ కొరకు ప్రార్థన చేస్తాడు. అబ్రహాము దగ్గరికి శారాను పంపించమన్నప్పుడు అప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాడు. 17వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము దేవునికి ప్రార్థన చేయగా అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేసెను, వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్యను శారాను బట్టి దేవుడు అబీమెలెకును ఇంటిలో ప్రతి గర్భమును కూడా మూసివేశాడంట, బంద్ చేసేసాడంట దేవుడు. అంటే అబ్రహామును బట్టి అబీమెలెకును దేవుడు గద్దించాడు. అబీమెలెకు ఉన్నటువంటి సేవకుల్ని, సైనికుల్ని, దాసదాసీల్ని, అబీమెలెకు భార్యలను కూడా దేవుడు గర్భాలు దాల్చకుండా దేవుడు అక్కడ గొప్ప కార్యం చేసి అబ్రహాముకు మేలు చేసినటువంటి గొప్ప దేవుడుగా అబ్రహాము నమ్మిన దేవుడు
అబ్రహామును కాపాడి విడిపించినట్లుగా ఈ 20వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రియమైనప్పుడు యథార్థమైన హృదయముతో నువ్వు జీవిస్తే, యథార్థమైన హృదయముతో నువ్వు నడిస్తే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడానికి కనుక నువ్వు ఇష్టపడితే, ప్రియమైన బిడ్డలారా, దేవుని కాపుదల నీ మీద ఉంటుంది. తింటే ఎన్ని రోజులు తింటాం, తాగితే ఎన్ని రోజులు తాగుతాం. కొంతకాలానికి అవి మనకి ఎక్కసం అవుతాయి, కొంతకాలానికి మన జీవితాన్ని పాడు చేస్తున్నాయి, మన బ్రతుకులను పాడు చేస్తున్నాయి, మన శరీరాన్ని అవి పాడు చేస్తున్నాయి. తినడం వల్ల ఏమవుతుంది? ఒళ్ళు పెరుగుతుంది. తాగడం వల్ల కిడ్నీలు పాడైపోతాయి, గుండెకాయలు పాడైపోతాయి, మనకి అనారోగ్యం వస్తుంది, అస్వస్థలు వస్తుంది, పని చేయని పరిస్థితులకు మనం వెళ్ళిపోతాం. అటువల్ల మనకు ఉపకారం లేదు. కానీ యథార్థమైన హృదయంతో జీవిస్తే దేవుని కాపుదల, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని కనికరం నీ మీద ఉంటుంది అనే సత్యాన్ని ఈ సందర్భంలో 20వ అధ్యాయం మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన బిడ్డలారా, కనుక దేవునితో ఉంటే మేలా, దేవునికి వ్యతిరేకంగా ఉంటే మేలా అని చూస్తే, దేవునితో ఉంటేనే మనకి మేలు. కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవునితో నడుస్తూ, దేవునితో మనం గడుపుతూ దేవునికి ఆశీస్సులు పొందుకుందాం. అబ్రహామును కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. అబీమెలెకును యథార్థమైన హృదయంతో అబీమెలెకు జీవించినప్పుడు అన్యుడైనా కానీ అబీమెలెకును కూడా దేవుడు కాపాడినట్లుగా నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు. ఈ సమయం ముందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయంలో తలంపులు చెడ్డవిగా ఉండకూడదు, ఊహ కూడా చెడ్డగా ఉండకూడదు. యథార్థమైన హృదయం కలిగిన వారిలో పగ ఉండకూడదు. యథార్థమైన హృదయంలో ఉన్న వారికి విరోధం ఉండకూడదు, దోషాలు ఉండకూడదు, లోబడని జీవితం అసలే వారికి ఉండదని సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన బిడ్డలారా, యథార్థమైన హృదయంతో జీవించే వారిని అందరినీ కూడా దేవుడు కాపాడి భద్రపరిచి నడిపించి క్షేమాన్ని ఇస్తాడు. మనకు కావాల్సింది ఏంటి? మన జీవితంలో బాగుపడడం. ఎలాగ బాగుపడ్డాం? మన బిడ్డలు బాగుపడ్డాం, మన కుటుంబం బాగుపడ్డాం, మనము ప్రజలలో ఒక గౌరవాన్ని పొందుకోవడం. ఆ గౌరవాన్ని ఇవ్వగలిగిన వాడు తండ్రిని దేవుడు ఒక్కడే. యేసయ్యను నమ్ముకున్న నీవు, యేసయ్య చెంత ఉన్నటువంటి నీవు అన్ని విషయాల్లో ఒక్క విషయాన్ని నువ్వు ఆలోచన చేసుకోవాలి. మనం బాగుపడడానికి దేవుని దగ్గరికి వెళ్దామా, చెడిపోవడానికి లోకంలో కలుద్దామా? ఈ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాగుపడడానికి దేవుని దగ్గరికి వెళ్దామా, యేసయ్య దగ్గరికి వెళ్దామా? చెడిపోవడానికి లోకంలో మనము తిరుగుదామా? నువ్వు లోకంలో ఎంత తిరిగినా కానీ చెడిపోవడం తప్పించి బాగుపడడం ఉండదు. యేసయ్యతో తిరిగితే, యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య నిన్ను బాగు చేస్తాడు. కనుక నువ్వు బాగుపడతావు. ఏ మంచి పని చేయాలో, ఏ చెడ్డ కార్యాన్ని విడిచిపెట్టాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం నీతో నేరుగా మాట్లాడుతుంది. సామెతల గ్రంథం చదవండి, ప్రసంగి గ్రంథం చదవండి. అందులో అనేకమైన విషయాలు ఉంటాయి. ఎలాగ మనిషి నడవాలో, ఎలాగ నడవకూడదో మనిషి. సామెతల గ్రంథం కానీ ప్రసంగి గ్రంథం కానీ చాలా వివరంగా చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, తినడం తాగడంలో మనకు ఆనందం లేదండి. ఊర్లో తిరగడం వల్ల, బలాదురుగా తిరగడం వల్ల మనకు ఆనందం లేదండి. సొలొమోనే స్వయంగా చెప్పాడు. సొలొమోను స్వయంగా చెప్పాడు, నువ్వు ఎలా జీవిస్తే నీకు బాగుపడతావో, ఎలాగ జీవించకపోతే నువ్వు నాశనం అయిపోతావో సొలొమోను చెప్పాడు. ప్రసంగి గ్రంథం చదవండి, సామెతల గ్రంథం చదవండి. దాని ప్రకారం మీరు నడుచుకుంటే ఈ రోజున దేవుడు మిమ్మల్ని నడిపించేవాడుగా ఉన్నాడు. అబ్రహాము అలాగ నడిచాడు, అబ్రహాము దీవింపబడ్డాడు. అబీమెలెకు కూడా యథార్థంగా జీవించాడు కనుక దేవుడు అతనితో మాట్లాడి అతను హెచ్చరించి రాజ్యాన్ని పోకుండా, రాజ్యంలో ప్రజలు పాడవకుండా దేవుడు అతనిని కాపాడు. మనల్ని కూడా అటు రీతిగా యథార్థ హృదయంతో జీవించలాగా ఆయనే మనకు కృప చూపించి, ఆయనే మనల్ని కాపాడి, ఆయనే మనల్ని నడిపించలాగన మనం ప్రార్థన చేసుకుంది. కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమునైనా యథార్థమైన హృదయంతో జీవించే వారిని నువ్వు నడిపిస్తావు, నువ్వు కాపాడుతావు తండ్రినైనా. ఇదివరైనా ప్రభువా, అబీమెలెకు యథార్థమైన హృదయంతో జీవించాడు కనుకనే అబీమెలెకును అబ్రహామును బట్టి హెచ్చరించావు. అబ్రహాము నీతో నడిచాడు కనుకనే యథార్థమైన హృదయంతో అబ్రహాము గారికి శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు నీవే కాపుదల ఉండి రాజును కూడా గద్దించావు తండ్రి. అటు రీతిగానే ప్రభువా, దానియేలు కూడా ప్రభు యథార్థమైన హృదయంతో ప్రభువా నేను రాజు భుజించే భోజనము, పానం చేసే పానము తాగకుండా, తను అపవిత్రపరచుకోకుండా ఉండాలని నిశ్చయం చేసుకున్నాడు కనుక ఆ యథార్థమైన హృదయాన్ని నువ్వు చూసి, దేవా నీవు ఆ బబులోను సామ్రాజ్యంలో ప్రభువా దానియేలును అందరికంటే పై అధిపతిగా నీవు ఏర్పాటు చేసావు. దేవునికి స్తోత్రమునైనా ఈ సమయం ముందునైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నేను యథార్థమైన హృదయంతో ఎవరైతే జీవిస్తారో వారందరినీ కాపాడగలిగిన గొప్ప దేవుడు నీవే. మేము కూడా అటువంటి యథార్థమైన హృదయంతో జీవించి యథార్థమైన హృదయంలో మేము ప్రభు నడుచుకుంటూ ప్రభు నీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు పొందుకొని భాగ్యం నీ బిడ్డలమైన మాకు దయచేయండి.
కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా దీవించండి. ఇదిగో ప్రభు వారి జీవితంలో బాగు కలిగి ఉండాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వాదాలు పొందాలి. నైనా ఆశీర్వాదాలు అభివృద్ధి పొందాలంటే ప్రభు నీవు వారిని యథార్థమైన హృదయంతో నడిపించాలి. యథార్థమైన హృదయం వారికి కలిగి ఉండాలి తండ్రి. లోకము కంటే యేసయ్యే నాకు గొప్పవాడు, లోకపు స్నేహము కంటే యేసయ్య స్నేహము నాకు గొప్పది అనే సత్యాన్ని వారు తెలుసుకుని ప్రభు లోకములో నుంచి విడుదల కలిగి నేను నీ సన్నిధానంలోకి వస్తూ నీ సన్నిధానంలో ప్రభు నిందారైతులుగా ఉండడానికి నేను నీ కృపను చూపించుదురుగా. కానీ ఎంతవరకు నేను మాతో ఉండి మాతో మాట్లాడినందుకు వేలాది వందల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ జరగబోయే కార్యక్రమం అందరూ కూడా దీవించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమున ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.